ఓయ్ ఏమైంది అలా చూస్తున్నావు? ఒకసారి ట్రా. ఎందుకు? చెప్తా, ఒకసారి ట్రా. నీ గురించి నాకు తెలీదా? రొమాంటిక్ సెన్సే లేదు నీకు. ఆహా. సరే, కేక్ కట్ చేద్దామా? ఎలా ఉంది? బానే ఉంది. నీకు ఇష్టమైన ఫ్లేవరే. తెలుస్తుంది. ఇంకా మన లవ్ ఓకే 1 year అయింది, కానీ నేను ఎప్పుడు శారీలో చూడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వేయలేదు. అదే ఎందుకు? ఏమో తెలీదు. ఇవాళ కూడా నువ్వు అడిగావు కాబట్టి కట్టుకున్నా. ఏ బాలేనా? ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చీరలు ఇంత బాగుంటుందో తెలుసుంటే కలిసిన 2వ రోజే అడిగేవాడిని. నువ్వు నమ్మవు, నా కళ్ళని ఒక్క సెకండ్ కూడా సైడ్కి తిప్పుకోలేకున్నా. చాలు, నేను ఒక విషయం అడుగుతాను, జెన్యున్గా చెప్తావా? ఈ టైంలో ఒకటేంటి, ఎన్నైనా అడగొచ్చు, నీ ఇష్టం. మన 1 year లవ్లో నీకెప్పుడైనా ఈ అమ్మాయిని అనవసరంగా లవ్ చేశాను అనిపించిందా? ఎందుకు అనిపించలేదు? మనం గొడవపడ్డ ప్రతిసారి అనిపించింది. అంటే నువ్వే కదా జెన్యూన్గా చెప్పమన్నావు. ఓ అయితే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నావా? దేనికి? అదే నన్ను వదిలించుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా ఒకటే. మీరంతా ఏంటి? నీకేమైనా పిచ్చా? అది కన్ఫర్మ్. మీరు మమ్మల్ని సడన్గా వదిలేశాక మేము ఆ స్టేజ్కే వెళ్తాం. ఆపుతావా? సరే, ఇప్పుడు చెప్పు, ఏమైంది? నువ్వు నన్ను సడన్గా వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? నేనెందుకు నేను సడన్గా వదిలేస్తా? ఇప్పుడే చెప్పావుగా గొడవ జరిగిన ప్రతిసారి అనిపిస్తుందని. అరే అదేదో కోపంలో, అయినా ఆ కోపం కాసేపే ఉంటుంది. దీనికే నువ్వు సీరియస్ అయిపోతే ఎలా? ఏమో, నువ్వు నన్ను సడన్గా వదిలేస్తే అది నేను తీసుకోలేక డిప్రెషన్లోకి వెళ్తే? ఇటు చూడు, ఇది నీకు కొంచెం టూ మచ్ అనిపించట్లేదు? చెప్పసలు ఏమైంది? ఏమీ జరగకుండా నువ్వు ఇంత రియాక్ట్ అవ్వవు. నీకు నా ఫ్రెండ్ శ్వేత తెలుసు కదా? తెలుసు. దాని బాయ్ ఫ్రెండ్ వికాస్ కూడా తెలుసు కదా? తెలుసు. వాళ్ళిద్దరికీ రీసెంట్గా బ్రేకప్ అయింది. ఓ, ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగచ్చు, కానీ ఆ చెత్త వికాస్ గాడు అలా సడన్గా వదిలేయడం తప్పే కదా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఒక్కడిని ఇలా బ్లేమ్ చేస్తున్నావు. ఎలా అంటే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో 2 years ఉన్నారు. తన కంపెనీకి కంప్లీట్గా అలవాటు పడ్డ అమ్మాయి ఇప్పుడు అదే ఇంట్లో కూర్చొని మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళింది. నిద్ర పట్టక పిల్స్ వేసుకునే స్టేజ్లోకి వెళ్ళింది. అండ్ అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక కాల్ కూడా చేయలేదు కాబట్టి. ఓహ్, అదా మ్యాటర్? అదా మ్యాటర్ అని సింపుల్గా అంటున్నావేంటి కార్తిక్? ఇప్పుడు తను నార్మల్ అవ్వట్లేదు, అండ్ ఎప్పుడు నార్మల్ అవుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఇదిగో, ప్రతి ఇంజురీకి ఒక హీలింగ్ పీరియడ్ ఉంటుంది, ఖచ్చితంగా బెటర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆ హీలింగ్ పీరియడ్ని ఎక్స్పీరియన్స్ చేసేంత ధైర్యం లేదు. నువ్వెందుకు ఎక్స్పీరియన్స్ చేస్తావు? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. వాళ్ళు మనలాగే బాగున్నారు, కానీ ఇప్పుడు విడిపోయారు కదా. అరే, ప్రతిది ఎందుకు ఇలా కంపేర్ చేసుకుని బాధపడ్డం? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాం కదా. ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి, అవన్నీ మనకు రిలేట్ చేసుకోకూడదు. సరే, నేను ఒకటి అడుగుతా, జెన్యూన్గా చెప్తావా? అడుగు. నీ ఫ్రెండ్కి జరిగినట్టే నీకు జరుగుతుందని భయపడుతున్నావు, అంతేనా? బయట చాలామంది అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా దారుణంగా చీట్ చేస్తున్నారు. వాళ్ళకి జరిగినట్టే నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి? వాళ్ళలా నేనెందుకు చీట్ చేస్తా కార్తిక్?
మొహం పగిలిపోద్ది. మరిందాక నేను చెప్పింది అదే కదా. నువ్వు నన్ను నమ్మనప్పుడు నేను నిన్ను ఎలా నమ్మాలి? ఎందుకంటే నేను ప్రతి విషయంలో కరెక్ట్గా అండ్ జెన్యున్గా ఉంటా కాబట్టి. ఆహా, జెన్యున్గా అంటే ఏ విషయం ఎవరి దగ్గర దాచకుండా అండ్ అబద్ధం చెప్పకుండా. కాదు అని నేను ప్రూవ్ చేస్తా. చేయలేవు కార్తిక్. చేస్తే చేస్తే నేను జెన్యున్ కాదు, నేను నిన్ను చీట్ చేస్తాను భయపడ్డంలో ఏమాత్రం తప్పలేదని ఒప్పుకుంటా. సరే, ఇప్పటికిప్పుడు మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ కాల్ చేసి, నాన్న ఇప్పుడు టైం 11 అయింది, ఈ టైంలో నేను కార్తీక్తో ఉన్నాను, మా 1 ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పు. ఏంటి చెప్పలేవా? అంటే నువ్వు మీ అమ్మా నాన్నతో కూడా జెన్యున్గా లేవన్నమాట. మీ అమ్మా నాన్నతోనే జెన్యున్గా లేనప్పుడు నాతో జెన్యున్గా ఉంటావని గ్యారెంటీ ఏంటి? ఏంటి హార్ష్గా మాట్లాడుతున్నానా? కోపం వస్తుందా? వాడెవడో వదిలేసి వెళ్ళిపోతే ఆడిని తీసుకొచ్చి నాకు లింక్ పెడితే నాకెలా ఉంటుంది మరి? రిషి చూడు, నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలని ఇలా మాట్లాడాను. అదర్వైజ్ నువ్వేంటో నాకు తెలుసు. బయట ఎవరెవరో కలుస్తున్నారు, విడిపోతున్నారు. రీజన్స్ ఏదైనా కావచ్చు. వాటిని అన్నిటిని తీసుకొచ్చి మనకు రిలేట్ చేసుకుంటే మన రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. కానీ ఏం చేయమంటావు? నా ఫ్రెండ్కి అలా అయినప్పటి నుండి నాకు అలా అవుతుందనే థాటే తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఐ లవ్ యూ మోర్. మన ఇద్దరిలో నేనే నిన్ను ఎక్కువ లవ్ చేస్తున్నా, అదే నా ప్రాబ్లం. ఎక్కువగా ఇష్టపడడం అంటే ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగి చంపడమా? నువ్వేమైనా అనుకో, కానీ నాకు మాత్రం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. ఏంటి ఇంకా అవ్వలేదా? లేదు. ఫ్యూచర్లో నేను నీకు నచ్చకపోతే విడిపోవాలని డిసైడ్ అయినప్పుడు ఏం చేస్తావు? నీ మీద లవ్ ఎప్పటికీ పోదు, నేను నీతోనే ఉంటా, ఇలాంటివి మాత్రం చెప్పకు. సరే, నువ్వు అన్నట్టు నాకు నీ మీద నిజంగానే ఇష్టం పోతే, ఏ ఫీలింగ్ లేకపోతే నిన్నైతే సడన్గా వదిలిపోను. నువ్వు నా డిసిషన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేంత వరకు నేను నీతోనే ఉంటాను, ఎప్పట్లాగే. ఒకసారి ఇలారా. ఓయ్, ఏమైంది? నిజంగా అలానే చేస్తావు కదా? హా, నేను ఈ డెసిషన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు నాతోనే ఉంటావు కదా? హా, నీతోనే. ఏం ఆలోచిస్తున్నావు? ఒకవేళ ఇదే సీన్ రివర్స్ అయితే నా పరిస్థితి ఏంటా అని. ఏముంది, మా నాన్న నేను అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తే ఓకే. చేయకపోతే చేయకపోతే నువ్వు మరి అర్జున్ రెడ్డిలా తయారవ్వకుండా దగ్గరుండి చూసుకుంటా. ఛా, మరి ఏమ్మాయి అంటుంది చెప్పిలా? గొప్ప ఆఫర్ ఇచ్చావు కానీ ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేవుగా. ఆహా, మరిందాకటి నుంచి ఒకటి అడగాలనుంది. ఏంటి? కిస్ పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలనా? అవే కావాలంటే నీ పర్మిషన్ ఎందుకు? మరి కొంచెం సేపు నువ్వేం మాట్లాడకుండా కామ్గా ఉంటే ఈ శారీలో నేను ఫుల్గా వేసుకుంటాను. ఏమొస్తుంది? అదో రకం ఫ్యాంటసీ. సరే చూసుకో.